How dare he? I feel like punching him in the face. Ouch, it hurts. I wish I knew martial arts. I would have just kickboxed him or, do some karate chops on him. Yeah. I wish I knew martial arts. I wish I could have understood how they work and how do they do it. How about we ask one? In fact, a martial art coach. Are you ready for some fighting? Hi viewers and subscribers, welcome to my channel again. And ee roju chala manchi roju, and it's a very quite amazing day because I got an opportunity to interview Mr. Manjunathachari, the person who is seeing rest, right next to my screen. He's a karate coach and he have been taking up this profession from a very young age, almost like from 8 years. తన వయసు 8 ఏళ్ళు ఉండగానే తను స్టార్ట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ సో అమేజింగ్ టు సీ పీపుల్ టు అన్కన్వెన్షనల్ ప్యాషన్ ని ప్రొఫెషన్ గా కన్వర్ట్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, అండ్ హీఈస్ వన్ ఆఫ్ దాట్ పర్సన్. సో వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ ఇంట్రడ్యూస్ హిమ్. Let us give the chance for him to start off with the conversation of the interview today. Sir, over to you. Hi my dear subscribers and వ్యూవర్స్. ఈరోజు దివ్య ప్రజ్ఞ మేడం నన్ను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. కారణం ఏమంటే, నేను కరాటీలో నాకంటూ ఉన్న గుర్తింపుని ఇంకా 10 మందికి తెలియజేయాలనుకుంటూ మేడం అనుకుంటున్నారు. ఇంకొకటి ఏమంటే, కరాటీలో నేను ఇంత స్థాయికి రావడానికి కారణం ఏమంటే, 8 ఏళ్ల వయసు నుంచి మా నాన్న నాకు నేర్పించిన ఈ మార్షల్ ఆర్ట్స్ అనే విద్యను నేను 10 మందికి పంచాలనుకున్నాను. సో మేడం కూడా దాని మీద ఒక ఇంటర్వ్యూ తీయాలనుకున్నారు. సో ఐ విల్ నా ఇంత ఈ ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ. సో మేడంతో సక్సెస్ఫుల్ గా జరగాలనుకుంటూ లెట్స్ విల్ స్టార్ట్. That's my pleasure. So that's really my pleasure to be part of that your success and journey. So without further ado, time em waste cheyakunda mimmalni questions adagalanukunnanu so that ma subscribers kani viewers kani karate ane oka martial arts nunchi em nerchukovachu. ఒకవేళ ఎవరైనా నిజంగా ప్యాషన్ ఉంటే దాన్ని వాళ్ళు ఎలా ప్రొఫెషన్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ అసలు మీరు ఈ మార్షల్ ఆర్ట్స్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు? వై డిడ్ యూ చూస్ దిస్? సో మార్షల్ ఆర్ట్స్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంటే మేడం, యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు 5 మంది మేడం. వాళ్ళ 5 మంది ఏమైనా చిన్న చిన్న గొడవలు, దానివల్ల ఉద్దేశంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వాళ్ళ ఆత్మరక్షణ కోసం నేర్చుకున్నారు 5 మంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకున్నాను. సో అది కాక అప్పట్లో మ్యారేజ్ అయిన తర్వాత మాకు కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత మా నాన్న మాకు నేర్పించడం మొదలు పెట్టాడు. మాకు నేర్పించేటప్పుడు కూడా ఏం చెప్తుండేవాడంటే, చుట్టుపక్కల ఎవరు మనల్ని అబ్జర్వ్ చేయకూడదురా, మనలోనే చూస్తే మనకు కరాటే వస్తుంది అనుకోని వాళ్ళు మనతో మాట్లాడడానికి కూడా ఇదవుతారు. సో మనలోనే ఉండిపోవాలి అనేవాడు. రాను ఏమైందంటే, నానే నాకు చెప్పడం మొదలు పెట్టాడు, అదే మనం 10 మందికి నేర్పియాలరా ఈ విద్యని, మనకు టీచింగ్ లెవెల్స్ అట్లాంటివి లేవు అంటే, ఓకే డాడీ ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు కదా, ఇప్పుడు నా దగ్గర ఎంతున్నా కూడా సర్టిఫికేట్స్ అంటే. సో అలా నాకు టౌన్ లో ఒక చిన్న మాస్టర్ దగ్గర నన్ను ఇచ్చాడు మేడం. ఆయన నా స్కిల్స్, నా పర్ఫార్మెన్స్ చూసి, నేను నీకు ట్రైనింగ్ ఇవ్వలేను, నువ్వు నా దగ్గర అసిస్టెంట్ గా ఉండిపో అన్నాడు. నౌ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ ఒక వేరే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ మార్షల్ ఆర్ట్స్ మీ జీవితాన్ని ఇలా మార్చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసిండ్రు. బట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఐ హావ్ నెవర్ హర్డ్ సచ్ స్టోరీ. ఇట్స్ అ గుడ్ స్టార్ట్. సార్, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, మీరు ఇప్పుడు ఎంతో సక్సెస్ ని సాధించారు. ఫర్ ద పీపుల్ హూ డోంట్ నో, హీ హెస్ బీన్ పార్టిసిపేషన్ ఇన్ ద ఫైటింగ్ ఛాంపియన్షిప్స్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు మీరు ఆడారు. సో ఈ ప్రాసెస్ లో మీకు చాలా వరకు ఛాలెంజెస్ వచ్చింటాయి. యూ మైట్ హ్యావ్ బీన్ ఛాలెంజ్డ్ విత్ మనీ మ్యాటర్స్ కానివ్వండి, ఏమైనా సరే. ఆ కష్ట పరిస్థితుల్ని హౌ డిడ్ యూ ఓవర్కమ్? ఏ రకమైన మైండ్ సెట్ పెట్టుకున్నారు మీరు ఈ కష్టాలు వచ్చినాయి? ఈ కష్టాలు అనేటివి ఈ చుట్టుపక్కల ఉంటారు కదా మేడం, ఈ మాస్టర్స్ కానీ వేరే ఆర్ట్ చెప్పే వాళ్ళు కానీ, ఉచితం అనేసరికి ఏమైందంటే 10 మందిలోనూ ఐ టార్గెట్ అంతా నా మీద పడింది మేడం. అరే వాని వయసు కూడా పూర్తి 25 years కూడా లేవు, వాడు ఏంది క్లాస్ పెట్టి 10 మందికి విద్య నేర్పడం మీద అని చాలా మంది నా మీద వేసేసి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు మేడం. ఎస్పీ గారు కంప్లైంట్ ఇస్తే ఆయన ఎస్పీ గారు నాకు కాల్ చేయడం జరిగింది. మీరు ఇలా మాస్టర్ అంట కదా, మీరు ఒకసారి వచ్చి కలిసాలంటే ఎస్పీ ఆఫీస్ లో, మీ మీద స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కంప్లైంట్ వేశారంటే, సారీ సార్ నేనైతే రాను, తప్పు చేసినోడు వస్తాడు మీ దగ్గరికి, నేనైతే రాను, ఇదే చెప్పాను మేడం. డైరెక్ట్లీ కాల్ చేసినోడు, తప్పు చేసినోడు వస్తాడు, నేనైతే రాను, మీరే వచ్చి నా క్లాస్ చూడండి, నేను ఏమైనా తప్పు చేస్తుంటే అంటే, 3 town లో ఏఎస్ఐ కదా మేడం, ఎస్ఐ గారికి చెప్పారు, మధ్యలేడు సార్ అని చెప్పి. ఆయన కూడా వచ్చి నా క్లాస్, నేను పిల్లలతో బిహేవ్ చేసే పద్ధతి, మఫ్టీలు వచ్చి చూసిన తర్వాత ఎస్పీ గారికి చెప్పాడంట.
ఆ పిల్లోడు చిన్న వయసు అయినా కూడా చాలా చేస్తున్నాడు సార్, మనం కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి సపోర్ట్ చేయాలి, ఈ కంప్లైంట్ ఇచ్చిన వారి డీటెయిల్స్ ఏంటి నేను ఎంక్వైరీ చేస్తానంటే, ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు నా ఫ్రెండ్ అయిపోయి ఇప్పుడు వేసుకున్న టీ షర్ట్ కూడా తన గిఫ్ట్ ఇచ్చాడు మేడం. దట్స్ రియలీ తనే గిఫ్ట్ అమేజింగ్. ఇచ్చాడు. సో మీరు ఒక ఛాలెంజ్ వస్తే మేడం. ఇన్స్టెడ్ ఎవరైతే మిమ్మల్ని వెనకలికి లాగాలనుకున్నారో వాళ్ళకి అగేన్స్ట్ గా మీరు వెళ్లకుండా మీ జెన్యునిటీని మీరు ప్రూవ్ చేసుకున్నారు. సో యువర్ ఆనెస్టీ అండ్ బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ హ్యాస్ సేవ్డ్ యూ ఫ్రమ్ దట్ ఛాలెంజ్. That's really Yeah. appreciative. That's really appreciative, and an example that you have quoted. I'm really glad that I'm taking your interview. Already it is getting very interesting. So మీరు ఈ ప్యాషన్ ని తీసుకొని ప్రొఫెషన్ గా కన్వర్ట్ చేసుకుంటున్న జర్నీలో, డ్యూరింగ్ దట్ జర్నీ, వాట్ డిడ్ యూ సీ దట్ యూ హ్యావ్ చేంజ్డ్? మీలో జరిగిన మార్పులు ఏంటి? దట్ యూ థింక్ దట్ ఈ బిహేవియర్ నాలో మారింది, చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని. వాట్ ఈస్ ద మెయిన్ బిహేవియర్ దట్ హ్యాస్ చేంజ్డ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నా మీద నాకు నమ్మకం ఏర్పడింది మేడం. సెల్ఫ్ ఒక కాన్ఫిడెన్స్. సర్టన్ ఏజ్ లో ఉన్నప్పుడు పిల్లలకి ఏమైతే ప్రతిదీ పేరెంట్స్ మీద కానీ ఫ్రెండ్స్ మీద కానీ సపోర్ట్ ఇది అయ్యేవారు, డిపెండ్ అయ్యేవారు. ఇప్పుడు నాన్న కావచ్చు, ఏదైనా గొడవలు జరిగితే నాన్నకు చెప్పాలి, ఏదైనా ఎవరైనా మీదకి వస్తే ఫ్రెండ్స్ చెప్పాలి. ఒకటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఇంకా నా మీద నాకు మనోధైర్యం ఏర్పడింది మేడం. నేను ఏం తప్పు చేసినా, నేను ఒకవేళ తప్పు చేసినా కూడా మేడం, చేయనని కాదు, ఒకవేళ చేసినా కూడా నన్ను నేను ఒకవేళ ఎలా ఇది చేసుకోవాలి, నేను తప్పు చేయకుండా ఎలా ఉండాలి, 10 మందితో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా బ్యాలెన్స్డ్ అయినా మేడం. ఇంకొకటి ఏమంటే మేడం, కరాటే అంటే చాలా మంది అనుకుంటారు, మా నాన్నలకు నేను ఇదే అన్నా మేడం, అవును డాడీ మీరు అప్పట్లో మీ ఆస్తులు కాపాడుకునేకి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాము, ఎన్నో గొడవలు ఏదో ఉంటాయి మేడం, దీని కోసం అన్నారు, కానీ కరాటే నేర్చుకుంటే అవన్నీ రావు కదా డాడీ. మనసు ప్రశాంతత అవుతుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొట్లాడికి వస్తున్నారంటే మన బాడీని అబ్జర్వ్ చేసేస్తాం ఫస్ట్. అరే వీడిని కొడితే వీడు తట్టుకోగలడా లేదా, సో వీళ్ళతో మాటలతో డీల్ చేసి ఇక్కడికి మ్యాటర్ క్లోజ్ చేద్దాం అనిపించేస్తుంది మేడం. ప్రతి ఒక్క పేరెంట్స్, నేను చాలా మందికి ఇంతకు ముందు కూడా చెప్పాను మేడం, పేరెంట్స్ కూడా నేను చాలా పిల్లలకి మీటింగ్ పెట్టుకున్నప్పుడు చెప్పాను, పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే మా వాడు కరాటే చేసుకుంటే చాలా దృఢత్వం అవుతాడు, ఇంకొకటి. దీంట్లో ఏమైతే మనసు ప్రశాంతత ఏర్పడుతుంది మేడం, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది మేడం. Yes, I have never observed this perspective of martial arts to see whether we should fight or not. అంటే అసలు గొడవ పడాల్సిన పరిస్థితిని కూడా రాకుండా ఓవర్కమ్ చేసే సిచ్యువేషన్, మైండ్ సెట్ మనకు వస్తుంది అనేది వెరీ గుడ్ పర్స్పెక్టివ్. దిస్ ఇస్ లైక్ యూ రీడ్ ద పర్సన్, యూ రీడ్ ద సిచ్యువేషన్ అండ్ యూ యాక్ట్ అకార్డింగ్లీ. దానికి తగ్గట్టుగా మీరు సమన్వయంగా మీరు చేసుకోగలుగుతారు అనమాట. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ సెడ్ సార్, దట్స్ వెరీ బ్యూటిఫుల్లీ సెడ్. అండ్ సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, రైచువస్నెస్ వచ్చింది మీకు, ఇంకా సిచ్యువేషన్ ని కానీ సమస్యను కానీ విశదీకరంగా చూసే ఒక గుణము కోణము వచ్చింది. అవునా సార్? ఒక అబ్బాయి వచ్చాడు మేడం, తనకేమంటే ఎవరన్నా గట్టిగా అరుస్తూనే వాష్రూమ్ చేసుకునేవాడు నిలబడుకున్న చోటే. ఇంట్రెస్టింగ్. ఆ పిల్లవాడికి వాళ్ళ మదర్ ఏమన్నారంటే, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్, నేను ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా మెడిసిన్ ఇస్తారు, సమ్ ఎక్సర్సైజ్ అవి చెప్తారంటే, ఆ పిల్లవాడి మనసులో ఏముందంటే భయం, ఏవేవో కళలు వస్తుంటాయంట మేడం. కూర్చోబెట్టుకుని నేను తనతో మాట్లాడాను, ఎందుకు ఇలా నువ్వు, ఇప్పుడు నేను కూడా క్లాస్ లో ఎవరో జరుస్తూనే నిలబడుకున్న స్టాండింగ్ ప్లేస్ లోనే అలా వాష్రూమ్ పోసేసాడు మేడం. నేను అప్పుడు ఆ పిల్లలకి అంతా డ్రెస్సింగ్ చేయించిన తర్వాత కూర్చోబెట్టుకొని అడిగాను, ఎందుకు నీకు ఇట్లా వస్తుందంటే, నాకు ఎవరైనా అరిస్తే భయం వేస్తుంది మాస్టర్, నా మనసు అంత తట్టుకునే కెపాసిటీ లేదు నాకు అంటే. నేను ఒకటి చెప్పాను మేడం, ఫస్ట్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, నీ మీద నువ్వు నమ్మకం తెచ్చుకో. ఎవరైనా అరిస్తే నేను భయపడతాను, నువ్వు ఫీల్ అయితే భయపడతావు. ఆ భయం నాలో లేదు అనుకున్నప్పుడు కరెక్ట్ నువ్వు స్టెబిలిటీగా ఉండిపోతావు. అంటే అప్పటి నుంచి పిల్లడు మేడం ఇప్పటికి చాలా స్టాండర్డ్ అయ్యాడు, మన నేషనల్స్ లో కూడా గోల్డ్ మెడల్ కొట్టాడు, వాళ్ళ మదర్ కూడా చాలా ఇదే అయ్యారు మేడం. సో తన మీద తనకు నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి డిసెబిలిటీనైనా ఎలాంటి ఛాలెంజ్ నైనా వాళ్ళు ఎదుర్కోగలరు. Doesn't matter in which situation you are. That's beautifully said, sir. It's so amazing that you have influenced so many people in their life, and I think I don't have any words. But let's go further and find out what achievements and miracles that you have done. So, sir, yes, it's good that you are succeeding. You have shown success to other people and have shown where వాళ్ళు ఎలా సక్సెస్ చేసుకోవాలని కూడా మీరు చూపించారు. మీరు ఒకవేళ మ్యాచ్ ఏదైనా ఓడిపోతే how do you perceive it? ఓడిపోయాను మేడం. మా డాడీకి బాక్సింగ్ చాలా ఇంట్రెస్ట్ మేడం, ఎప్పుడు వీడియోస్ చూసేవాడు, మైక్ టైసన్ గానీ చాలా మంది వీడియోస్ చూస్తూ ఉండేవాడు మేడం, మహమ్మద్ అలీ గానీ వీళ్ళవన్నీ వీడియోస్ చూస్తుండేటప్పుడు నాకు మనసులో అనిపించింది, సో మా డాడీ కోసం నేను బాక్సింగ్ ఆడి నా వీడియో కూడా మా డాడీ చూడాలని. అనంతపూర్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ మీట్ జరిగింది మేడం. ఉదయ్ మాస్టర్ అని చెప్పి చాలా నాకు కూడా క్లోజ్ ఇది మేడం, తను కూడా బాగా నా మాదిరి యంగ్స్టర్.
సార్ కూడా చాలా బాగా నేర్పిస్తాడు బాక్సింగ్ కూడా. తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను మేడం. 2015 లో నేను కరాటీ కమ్ బాక్సింగ్ రెండు మిక్స్ చేసుకుంటే హ్యాండిల్ చేశాను మేడం. అంటే దాంట్లో ఆల్రెడీ బ్లూ బెల్ట్ మేడం. ఇప్పటికే నేను 2015 లో బ్లూ బెల్ట్. ఆ టైంలో బాక్సింగ్ కూడా ట్రైన్ అవుతూ, సార్ నేను ఒకసారి ట్రై చేస్తాను సార్ బాక్సింగ్ అంటే, ఓకే మేడం, ఓకే మంజు, నాకు తెలిసిన ఒక ఫస్ట్ ఇయర్ పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లలతో బేసిక్స్ ట్రై చేయన్నాడు. లేదు సార్ డైరెక్ట్ రింగ్ లెగ్ దిగి నేను ఫైట్ చేసేస్తాను, నాకు బేసిక్స్ ఏమొద్దు అన్నాను. వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాడు మేడం నేను బాగా. ఆ వీడియోస్ చూసి మా నాన్న చూసే వీడియోలో అయ్యే కొడితే మన చేతికి దెబ్బకి ఆపకోళ్ళకి పడిపోతుందని రింగ్ లెగ్ దిగిన తర్వాత మేడం, నాకన్నా 3 years చిన్నపిల్లోడు మేడం, తను ఇంటర్మీడియట్ అంటే చాలా చిన్న వయసు. దిగిన తర్వాత రింగ్ లెగ్ దిగిన తర్వాత ఓకే నేను కొట్టగలను, బాక్సింగ్ చేయగలను. 1 మూమెంట్ మేడం, ఇలా రైట్ హ్యాండ్ ఇలా ఫేస్ కి ఇలా ట్యాప్ చేయడానికి ముందరకు వచ్చాను మేడం. ఆ గ్యాప్ లెక్కే 2 punches కొట్టాడు. కొడుతూనే కంప్లీట్లీ ఆ కళ్ళల్లో తెల్లగా అయిపోయింది మేడం. నాకు జిడినెస్ వచ్చేసింది ఆల్రెడీ మీకు. అప్పుడు తెలుసుకున్నాను మేడం నేను. That's true. That's really true that మనం ఒక ప్రొఫెషన్ లో ఎక్సెల్ అవుతున్నాం కాబట్టి వేరే దానికి కూడా దీన్ని ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు అనుకోవడం కూడా ఒక చాలా తప్పు మేడం. చాలా తప్పు. ప్రతి ఒక్క దానికి డజంట్ మ్యాటర్ చిన్నదా పెద్దదా కాదు, ఎక్సలెన్సీ, ఎక్స్పీరియన్స్ అండ్ హార్డ్ వర్క్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. That's a good lesson that you have learned and I think everybody should learn it. So sir, let's move on to the next question. Next question ఏంటి అంటే, ఇప్పుడు మిగతా ప్రొఫెషన్స్ ని కంపేర్ చేసుకుంటే ఎస్పెషల్లీ మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, బాక్సింగ్ కానివ్వండి, ఎనీ ప్రొఫెషన్, కిక్ బాక్సింగ్ కానివ్వండి, అన్ని కుంఫు, కరాటే, taekwondo, వీటన్నిటిలో కూడా డెలిబరేట్లీ యు ఆర్ ఆస్క్డ్ టు హిట్ అన్ అదర్ పర్సన్. డెలిబరేట్ గా మీకు చెప్తారు వెళ్ళి నువ్వు కొట్టాలి, కొట్టకపోతే నువ్వు బతకవు అని, గేమ్ లో కానీ కాంపిటీషన్ లో కానీ. హౌ డూ యూ పర్సీవ్ దిస్? అంటే ఒకరిని వెళ్ళి మనం హర్ట్ చెయ్యాలి, దిస్ ఇస్ ద ప్రొఫెషన్, హౌ ఇట్ ఆస్క్స్ యూ టు డూ. సో హౌ డూ యూ పర్సీవ్ దిస్? నేను ఒకటే చెప్తాను మేడం, ఫస్ట్ 3 rounds ఉంటాయి మేడం కరాటీలో. ఆ 3 rounds లో ఏం చేస్తా అంటే 1 round నీ ఎనిమికి ఇచ్చేసి, నేను కూడా ఎలాగో ఫీల్ అవుతాను మేడం. నీ ఎనిమి అంటే అపోనెంట్ ఉంటాడు కదా, ఎనిమి కదా అపోనెంట్, ఫైట్ చేసి అపోనెంట్ ఉంటాడు కదా, 1 round తనకి ఇచ్చేసి తన బాడీ మూవ్మెంట్స్ చూడు, ఎక్కడ మూవ్ అవుతున్నాడు, ఎక్కడ కిక్ చేస్తున్నాడు, ఎంత ఫోర్స్ గా కొడుతున్నాడు, ఎంత పవర్ అప్లై చేస్తున్నాడు, అవన్నీ కంపేర్ చేసుకొని యూ విల్ స్టార్ట్. నువ్వు ఇంకా దాడి చేయడం మొదలు పెట్టు. So it's like an analytical first round of the opponent. Yes, madam. Give them, let them lose. వాళ్ళని లూజ్ వదిలేస్తే వాళ్ళు వాళ్ళని ఎగ్జిబిట్ చేసుకుంటారు. సో నేను వాళ్ళని అప్పుడు అంతా బాగా రీడ్ చేసి, ఇట్స్ అ వెరీ గుడ్ టెక్నిక్. ఐ థింక్ ఇట్ వర్క్స్ ఎవ్రీవేర్. జీవితంలో కూడా చాలా అవసరం, ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి సో దట్ దే విల్ ఎక్స్ప్రెస్ దెమ్. 110% మేడం. సో ఇంకా మీరు కాంపిటీషన్ అనే ఒక విషయాన్ని, అన్ ఆస్పెక్ట్ ఆఫ్ కాంపిటీషన్ ఎలా చూస్తారు? హౌ డూ యూ సీ ఎట్ అ కాంపిటీషన్? మీరు స్టూడెంట్స్ కి చెప్తారా, లేదా మీరు అనుకుంటారా దట్ ఐ షుడ్ కంపేర్ విత్ దిస్ పర్సన్, వాడు చూడు ఎంత బాగా చేస్తున్నాడు? హౌ డూ యూ పర్సీవ్ కాంపిటీషన్? మేడం నేను ఒక టోర్నమెంట్ కి వెళ్ళానంటే మేడం, నా స్టూడెంట్స్ తీసుకుని వెళ్ళి ఐఎమ్ ద టాపర్ ఎనీ టోర్నమెంట్, నేను దాంట్లో మాత్రం 110% నేను గ్యారంటీ ఇస్తాను మేడం. నా స్టూడెంట్స్ కానీ నా మీద నాకు అంత నమ్మకం మేడం. ఎందుకంటే నా దగ్గర అందరూ మామూలుగా ఒక స్టీల్ రాడ్ మాదిరి వచ్చారు మేడం నా దగ్గరికి, నేను వాళ్ళందరినీ నైఫ్ లా తయారు చేస్తున్నాను మేడం. నా స్టూడెంట్స్ ఎక్కడ దింపినా కూడా కత్తుల్ని చూస్తేనే ఎవరికైనా క్యాచ్ చేయగలరు, పదునైన కత్తులే అని. నా స్టూడెంట్స్ చూసి చాలా మంది మాస్టర్స్ నన్ను కూడా ఇది అనుకున్నారు, ఓ ఇంత చిన్న వయసుకి ఎవరు మీ మాస్టర్ పిలిపిండని. అక్కడ చాలా మంది ఏమన్నారంటే, నీ వయసుకి నువ్వు నేర్పించిన పిల్లలకి నువ్వు ఆర్ట్ ఎలా నేర్చుకున్నావు ఏమంటే, ఇదంతా నా కృషి కాదు, మా నాన్న నాకు నేర్పించిన ఈ మార్షల్ ఆర్ట్స్ అనే విద్యని నేను దాన్ని కరెక్ట్ గా దాన్ని అప్లై చేసుకుంటూ పిల్లలకి నేర్పించుకుంటూ ఒక క్రమశిక్షణ పద్ధతిలో తెచ్చాను సార్ అంటే, హ్యాండ్స్ ఆఫ్ టు యు అమ్మా అని మిలిటరీ సార్ మేడం. 5 ఏళ్ల పిల్లల్ని నేర్పించడం అంటే ఇది అసలు చాలా గొప్ప అనేసారు మేడం అక్కడ. I think what I observed from this answer is that you are very humble. మీకు ఆ హ్యూమిలిటీ అనేది ఉండడం వల్లనే మీరు ఆ ఆర్ట్ కి ఒక కొత్త రూపాన్ని ఇవ్వగలుగుతున్నారు, స్టూడెంట్స్ కి కొత్తగా నేర్పించగలుగుతున్నారు. ఇట్స్ ద సేమ్ ఫార్మ్ ఆఫ్ కరాటే విచ్ హస్ బీన్ ఎగ్జిస్టెంట్ ఫర్ సో మెనీ సెంచరీస్ టుగెదర్. బట్ కానీ ఆ గురువు మీద ఆధారపడి ఉంటుంది ఆ విద్య అనేది ఎలా నేర్పిస్తారు. 110% మేడం. సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక గేమ్ ప్లే చేయడంలో కానీ, ఒక ఛాంపియన్షిప్, ఒక ఫైట్ అనుకోండి, దాంట్లో మైండ్ సెట్ యొక్క రోల్ ఎంత శాతం ఉంటుంది ఇన్ యువర్ పర్స్పెక్టివ్? 110% మైండ్ సెట్ ఉంటుంది మేడం అక్కడంతా. మనం ఎందుకంటే మైండ్ తో ఎప్పుడైతే ఆలోచిస్తామో బాడీ ఆటోమేటిక్లీ మూవ్ అవుతుంది మేడం. సో మోర్ పర్సెంట్ అంటే ఇది మనము
లైఫ్ లో జరిగే ఎలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అన్న సర్కమ్స్టాన్స్ లో కూడా అప్లై చేయొచ్చు అంటారు? మేడం ఎలాంటి సిచ్యువేషన్స్ అన్నా అంటే కొద్దిగా పద్ధతిగా మాట్లాడేటప్పుడు ఎవరితోనా మైండ్ తో కాకుండా కొంచెం మన నోటిని కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడితేనే బెటర్ మేడం. ఎందుకంటే స్లిప్ అయిపోతాం. మైండ్ తో మాట్లాడేటప్పుడు ఏమైతుందంటే నేను ఇది అనేయగలను అన్నట్లు కాన్ఫిడెన్స్ అనేస్తాం. అంటే అది ఏజ్ లిమిట్ ని బట్టి వస్తుంది నా ఉద్దేశంలో. మీరు అన్నట్లు మైండ్ సెట్ అంటే ఇది వరకే చెప్పాను ఉల్లిపాయ కాన్సెప్ట్. సో మైండ్ తో ఎప్పుడైతే ఆలోచిస్తామో ఎదుటి వ్యక్తిని కొట్టాలా, డిఫెన్స్ చేయాలా, మనం అటాక్ చేయాలా అనేది ఇంకా చెప్పే అవసరం లేదు మేడం. బాడీ మూవ్ అయిపోతుంది, మైండ్ ఒకసారి ఫిక్స్ అయిపోతుంది అనమాట. నువ్వు ఫైట్ చేయగలవు, ఓకే డూ. సో ఒక ఫైట్ లో ఏదైనా సరే కదా సార్, లైక్ ఐ జస్ట్ వాంట్ టు అప్లై దీస్ థింగ్స్ టు ద నార్మల్ లైఫ్. ఎందుకంటే మీ నుంచి విషయాలు నేర్చుకోవాలి, జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేది ఒక ఇంటెన్షన్ నాకు. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు షేర్ దిస్ నాలెడ్జ్ విత్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్, ద వ్యూవర్స్ హు వెయిట్ ఫర్ దిస్ అమేజింగ్ నాలెడ్జ్. సో ఒక ఫైట్ జరిగినప్పుడు, ఒక ఛాలెంజ్, ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మైండ్ అనేది చాలా వరకు రోల్ ప్లే చేస్తుందని యూ బిలీవ్. ట్రూ సార్? 110% మేడం. True. So guys, whoever wants to get into fight, first use your mind properly before you use your body. Okay. Next, మీకు ఇంకొకటి ఏంటంటే సార్, మీ ఉద్దేశంలో, మీ పర్స్పెక్టివ్ లో నిజంగా మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, ఎనీథింగ్ దట్ యూ టేకప్ టు బిల్డ్ యువర్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్, ఎస్పెషల్లీ ఈ ఫైటింగ్ సంబంధించిన స్కిల్స్ కానివ్వండి, వాట్ ఇస్ స్ట్రెంగ్త్ మీన్స్ టు యూ రియలీ? నిజంగా బలం అంటే ఏంటి మేడం? నిజంగా బలం అంటే నేను ఇందాకే చెప్పాను కదా మేడం, మన మైండ్ కి మనం ఎంతైతే బలాన్ని చేకూరుస్తామో, బలం అనే శరీరంలో ఉండదు మేడం. నా ఉద్దేశంలో బలం అనే శరీరంలో ఉండదు, అది యుద్ధం చేసేటప్పుడే. కానీ యుద్ధం చేసేవాడు కూడా చాణుక్యుడిలా ఆలోచిస్తే యుద్ధం గెలుస్తాడు మేడం, నాకు తెలిసినంత వరకు. బలం అనేది శరీరం దృఢత్వం ఒక 50% క్యారీ చేస్తే మైండ్ కి చాలా పర్సెంట్ ఉంటుంది మేడం. ఇందాక చెప్పాను 110% బుద్ధితోనే ఆలోచించాలని. ఇది ఎంత షార్ప్ గా ఉంటుందో బాడీ అంత సపోర్ట్ చేస్తుంది మేడం. ఎదుటి వ్యక్తి ఒక నైఫ్ తీసుకొని వస్తాడు మేడం పడవడానికి, నేను బాగా ఇలా ఫుల్ బాడీ ఫిట్నెస్ ఉంటాను, ఒక 80 kgs ఉంటాను, వచ్చి పొడి చేశాడు అనుకో మేడం, డిఫెన్స్ చేయడం నాకు తెలియకపోతే పడిపోతుంది బొక్క. ఆ బలం, ఇంత శరీరానికి ఇంత బలం అనేది ఏం చేయలేదు మేడం. మైండ్ సెట్ తో ఆలోచించి వాడు ఎదుటి వ్యక్తి ఎంత బలవంతుడైనా కూడా దాన్ని డిఫెన్స్ చేయడం ఎప్పుడైతే చేస్తామో అది 110% అది ఇదైపోతుంది మేడం అక్కడ. అంటే మనల్ని మనం రక్షించుకోవడం జరుగుతుంది మేడం అక్కడ. సో మనం అనుకున్నది, మీ ఉద్దేశంలో బలం అనేది మన మనోశక్తి, మనోబలం అంట. మనోబలమే అసలైన బలం. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మనోధైర్యం మేడం. మనోధైర్యం. సో ఎవరైతే నిజంగా శరీర దారుఢ్యం ఉంటేనో, లేకపోతే మస్క్యులర్ బాడీ ఉంటేనో, 6 packs ఉంటేనే బలం ఉంటుంది అనుకోవడం చాలా తప్పు కాన్సెప్ట్. అట్లని మేము జిమ్కి వెళ్ళొద్దని నేను చెప్పను. బట్ ఇంకొకటి కూడా హ్యావ్ అ హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ కూడా ఉండాలి. మీరు అన్నట్లు బలం ఉంది, నేను ఏమన్నా చేయగలను అనుకోవడం కూడా మూర్ఖత్వం మేడం. ఒక సామెత ఉంది మేడం, తలదన్నేవాడు అంటే తలదన్నేవాడు ఉంటాడంట. నేను ఇప్పుడు ఈ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రీసెంట్లీ ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరిగింది మేడం చెన్నైలో. నేను ఫస్ట్ రౌండ్ దిగాను, నేపాల్ అబ్బాయి పడ్డాడు నాకు. నేపాల్ అతనితో ఫైట్ జరగడం మొదలు పెట్టింది. నాకు 24, తనకు 25 years. మీరు అన్నట్లు షోల్డర్స్ ఫుల్ ఎక్స్పోజింగ్ ఎక్సలెంట్ గా ఉన్నాడు మేడం. నేను మామూలుగా కట్ బనీ వేసుకున్నాను, గ్లౌజెస్ వేసుకున్నాను, యూనిఫామ్ పైన టాప్ ఎక్కించాను, మొత్తం గ్లౌ అన్ని వేసుకొని సెట్లకి దిగాను. నేను మామూలుగానే నా మైండ్ సెట్ తో నేను తనకు ఫస్ట్ రౌండ్ ఛాన్స్ ఇచ్చేస్తాను. సో ఆ అబ్బాయిని చూస్తేనే నాకు అర్థం అయిపోయింది మేడం, ఫస్ట్ రౌండ్ ఇవ్వడం కూడా కష్టమే తినగానే. సో ఫస్ట్ రౌండ్ ఇవ్వడం కూడా తప్పే. సో డైరెక్ట్ అటాక్ నేనే చేద్దాం, తను ఎంతవరకు డిఫెన్స్ చేస్తాడో చూద్దాం. సో అతనికి ఛాన్స్ ఇవ్వడంతో ఏమైందంటే తను ఫస్ట్ రౌండ్ లోనే అంత బాడీ షో ఉన్నా కూడా మేడం, ఇందాకే చెప్పాను కదా, బాడీ పెట్టుకొని పొడిచినా కూడా డిఫెన్స్ లేదు. డిఫెన్స్ మెంటాలిటీ లేదు మేడం తనకి. నేనున్నాను, ఎక్స్పోజింగ్, నేను కొట్టగలను ఉంది. ఓన్లీ 2 kicks 3 rounders ఇక్కడ హెడ్ పడేసరికి 3 points క్లోజ్ అయిపోయినాయి. తను అవతలకి చూసుకుంటూ, సార్ నేను ఇంకా ఇక్కడ మ్యాచ్ లో రౌండ్ చేయలే అంటే అక్కడ అబ్బాయి కొట్టేశాడు అనేసారు మేడం తమిళ్లో. తను అక్కడ మ్యాచ్ లో పడిపోయిందని అన్నారు మేడం. సో అది ఏమైందంటే మనిషికి ఇక్కడ బలం కాదు మేడం, తను ఉపయోగించే శక్తి గానీ ఆ మనోధైర్యం ఉంటుంది మేడం. ఇందాక మీరు చెప్తున్న విషయం దట్ ఇట్స్ మోర్ అబౌట్ మైండ్ సెట్. సో మైండ్ సెట్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటారో, ఎంత బలం, బాడీ ఎంత పెద్దగా ఉన్నా, మస్క్యులర్ గా ఉన్నా, ఇట్ డజంట్ మ్యాటర్.
సో మైండ్ సెట్ అనేది ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్, ప్లీజ్ లెర్న్ దట్ హ్యావింగ్ అ స్ట్రాంగ్ మైండ్ is equally important to having a healthy body, because a healthy mind resides in a healthy body. Sorry, healthy mind resides in a healthy body. Correct. I'm so sorry for my confusion. I'm so lost in the interview. So sir, we have come to the final question, and I think I have taken a lot